మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు అంటూ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్తో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. ఆ కోవట్లు ఎవరున్నారు, ఎందుకు మైనంపల్లి ఈ సమయంలో ఇటువంటి కామెంట్స్ చేశారు అని. మెదక్, సిద్దిపేట ఈ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి సమాచారం అందించే వాళ్ళు, బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతుంది. అందరు కనుక ఈ కోవట్లు కనుక గుర్తించి ఈ కోవట్లను బయటికి పంపిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తోంది. అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేది ఈ కోవట్లు లేకపోతే అంటే కామెంట్స్ చేశారు మైనంపల్లి హనుమంతరావు. సో దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక రకమైనటువంటి అయోమయం, గందరగోళం నెలకొన్న పరిస్థితి. ఎవరిని ఉద్దేశించి మైనంపల్లి హనుమంతరావు ఈ కామెంట్స్ చేశారు, బీఆర్ఎస్కు ఎవరు సహకరిస్తున్నారు, బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసే కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు అని ఇప్పుడు ఒక ప్రశ్న కలుగుతోంది. బీఆర్ఎస్ నాయకులకు సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్కి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. మన దాంట్లో కొంతమంది ఉండి కొన్ని సమావేశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్, ఆ చర్చ సారాంశం మొత్తం బీఆర్ఎస్కి అందిస్తున్నారు. ఇట్లా కోవట్లుగా పనిచేస్తున్నారు. ఆ కోవట్లను గుర్తించి వాళ్ళని బయటకు పంపిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని మైనంపల్లి హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్. కొంతమంది మెదక్ జిల్లాలో ఇంకా మెదక్ పరిసర ప్రాంతాల్లో ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా హరీష్ రావుకు అనుకూలంగా పనిచేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు కోవట్లు ఉన్నారు అని ఎందుకన్నారు, కోవట్ల గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది, నిజంగా కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారా, మైనంపల్లి హనుమంతరావుకు కోవట్ల భయం ఎందుకు పట్టుకుంది, కోవట్ల గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు, అసలు ఎవరా కోవట్లు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది. ఒకసారి మైనంపల్లి హనుమంతరావు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ మీద దౌర్జన్యాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడని ఈ విధంగా మాట్లాడిందా? మరి ఇంకొకటి, ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్లీ మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కూడా హరీష్ రావు మానిటర్ చేసుకుంటూ పోలీస్ మీద కానీ అధికారుల మీద మాత్రం టోటల్ అతనికే కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో వండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవట్స్. ఈ కోవట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవట్లు ఉండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. వాళ్ళు పోరు, ఇక్కడుండి సిస్టమ్ను పాడు చేస్తూ ఉన్నారు. అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట, మెదక్ జిల్లా, గ్రేటర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్ళే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అరే అన్న ఈ సంఘంను కలిసిండ్రు, ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12 గంటలకు హరీష్ రావు రావడం, వాళ్ళని మేనేజ్ చేయడం. లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న. అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. లీడర్లు లేకున్నా ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఈ గ్రామంలో కాదు, మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి, మా బోర్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి. ఒక ఊర్లో 20 బోర్లు ఉంటే ఒక ఊర్లో 25 ఉన్నాయి, ఒక ఊర్లో 30 ఉన్నాయి. మరి ఒక బోర్కి ఎన్ని పైసలు కావాలా? మేము ఈరోజు కాదు, ఆనాటి నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయే ఏ గ్రామానికైనా పోతే అరే 1,00,000 రూపాయలు ఇచ్చినావు అని చెప్తుండ్రు, పాపా నువ్వు 1 lakh ఇచ్చినావంటే వాళ్ళకంటే 1 lakh ఏనాడు ఇచ్చిన, 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన. ఆ 1 lakh ఒకప్పుడు ఇక్కడనే రామాయంపేటలోనే 40,000 పెడితే ఎకరం దొరుకుతుండే. ఇలా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు. అంటే మా సర్వీసెస్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాయి. అన్ని సంఘాలకు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసినాం. ఇవాళ మా క్యాడర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది, అరే అన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పట్టించుకుంటున్నావు, అంత తిరుగుతున్నావు అని. నాకు బాధాకరం ఏంటంటే మాకు ప్రాపర్గా మేము గెలిచినప్పటికీ
ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ మాకు ప్రాపర్గా క్యాడర్ లేకుండే. ఇవాళ గొప్పతనం ఏంటంటే 75% మెదక్ నియోజకవర్గంలో మా సర్పంచ్లు వచ్చిండ్రు. రేపు వాళ్ళ ద్వారా మాకు అండ, మా లీడర్షిప్ పెరుగుతుంది. రేపు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ 90 కాదు 100% గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇక్కడ పనిచేస్తున్నాం, కానీ టీఆర్ఎస్ ఇప్పటికి కూడా మా ప్రభుత్వమే ఉందనే విధంగా డబ్బులు బాగున్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పటికీ డబ్బులు ఖర్చు పెట్టే సత్తా ఉంది వాళ్ళకు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. సర్పంచ్ అందరికి కూడా రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే కార్యకర్తలు మీకోసం కష్టపడ్డారో వాళ్ళు మనకు వెన్నుపూస, బ్యాక్ బోన్. వాళ్ళని మనం కాపాడుకుంటే రేపు మన రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు చెప్పిన తీరు, వీళ్ళు ఎట్లా చెప్పారంటే అయిపోయింది కాంగ్రెస్ పని అని. అంటే ఏంది? ప్రజలను రెచ్చగొడుతుండ్రు, పెన్షన్లు రాలే అని. అందరినీ కూడా అన్ని గ్రామాలను సమానంగా చూస్తాం. నేను మీడియా సోదరులకు కూడా ఇక్కడ, ఎందుకంటే సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉమ్మడి జిల్లా సోదరులు, ప్రెస్ రిపోర్టర్స్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మీరు జిల్లాలు, ఉమ్మడి జిల్లాను అటు సంగారెడ్డి కానివ్వండి, ఇటు మెదక్ జిల్లా కానివ్వండి, సిద్దిపేట జిల్లా కానివ్వండి, తిరగండి. మీరు ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చిండ్రా లేదా తెలుసుకోండి. ఇప్పుడు విలేజ్ ఒక 500 ఉంది, అక్కడ ఓటర్స్ 500 ఉన్నారంటే అక్కడ 50 ఇళ్ళు, పెద్ద గ్రామాల్లో 100 ఇళ్ళు, చిన్న గ్రామాల్లో 30 ఇళ్ళు, తాండాలలో 10 ఇళ్ళు ఇచ్చినామా లేదా మీరు క్లారిటీ తీసుకోండి. అంటే ఇదే ఉదాహరణ. అంటే వీఆర్ గోయింగ్ ఇన్ సిస్టమేటిక్ వే. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్. ఇలా వాళ్ళు 10 సంవత్సరాల్లో సొంత విమానాలలో పోయి లక్షల కోట్లకు ఎదిగిన వాళ్ళు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు మరి ఇప్పటికి కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా గమనించాలి మనం. సోనియా గాంధీ గారు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతుండే, రాహుల్ గాంధీ గారు అవుతుండే, పివి నరసింహారావు గారికి అవకాశం ఇచ్చింది. మన సౌత్ ఇండియా నుంచి. మరి అదే విధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రజలకు. ఇవాళ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళే దౌర్జన్యాలు చేయాలా, ఇంకా ప్రభుత్వం ఉన్నట్టే బిహేవ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిరో మనం చూడలేదా? రోడ్న మిట్ట మధ్యాహ్నం చంపిన ఘనత వాళ్ళకుంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపింది. ఒక దళితుని సిరిసిల్లాలో నడిచే పరిస్థితి కూడా లేకుండా మనం చూసినాం. ఇవన్నీ అరచకాలు ఎవరు చేసిండ్రు? మొన్న మీడియా మహా న్యూస్ ఏదో కేటీఆర్ గురించి చెప్పినంత మాత్రాన వాస్తవాలు బయట పెడితే మరి రోజు మా గురించి నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మొత్తం మహా న్యూస్ మీకు 30-40 మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేసింది. నేను ఈరోజు బీఆర్ఎస్ మీడియా ఏదైతుందో, టీ న్యూస్ కానీ మిర్రర్ టీవీ కానీ, ఇది మీరు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు ఇదే విధంగా లేనిపోని వాస్తవాలు రాయండి. మీడియాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈరోజు మంచి మీడియాకు కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఇటువంటి చెత్త మీడియాల వలన. ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్ తప్ప ఇంకో ప్రోగ్రామ్ కాదు. మీరు ఏమైనా చూపించండి, అరేగో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే ఈ టీవీలో వచ్చిందని చెప్పి. ఇలా బిగ్ టీవీ వచ్చింది కొత్తగా ఎన్నికల ముందు. వాళ్ళు మా గురించి కూడా వ్యతిరేకం రాస్తున్నారు. నిన్న యశస్విని రెడ్డిని మొత్తం హైలైట్ చేస్తా ఉన్నారు బి న్యూస్ లో, బిగ్ టీవీలో. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? టీ న్యూస్ లో ఎప్పుడైనా వచ్చిందా? కాంగ్రెస్ గురించి మంచిగా వచ్చిందా ఎప్పుడైనా? మిర్రర్ టీవీలో వచ్చిందా? ఇవన్నీ కూడా గమనించాలా. దోసుకున్నోళ్ళు దోసుకున్నంత దోసుకున్నారు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే దాన్ని హైలైట్ చేసుకుంటూ నెగిటివ్ చేస్తా ఉన్నారు. మేము ఇది ఓన్లీ మా ఉదాహరణ మీరు తీసుకోండి. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనడానికి మీరు ప్రతి విలేజ్కి వెళ్ళండి, ప్రతి విలేజ్ లో ఇంగ్లీష్ ఐశ్వర్యాన్ కాదు, దేవుని ఒట్టు పెట్టుకొని చెప్తున్నాం. అది 10 సంవత్సరాల్లో ఎందరో పెళ్లిళ్ళు చేసిండ్రు, వాళ్ళ కొడుకుల పెళ్లిళ్ళు. మరి మీడియా సోదరులు కూడా ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే పెళ్లి చేసిన వచ్చి కొడుకుని చేసిండ్రు అన్నవరన్నా ఇక్కడ పెళ్లి? మీడియా సోదరులు అదే కొడుకును లేదా వాళ్ళు చేసుకున్నాడు. వాళ్ళు చేసుకుంటే నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, మీ వైఫ్ కు రేషన్ కార్డులో నేమ్ ఎంటర్ అయిందా? 10 సంవత్సరాలు